నమస్తే, వెల్కమ్ టు డీప్ కట్. డీప్ స్టేట్ మోడస్ ఆపరెండి అంటే డీప్ స్టేట్ ప్రపంచ దేశాలని ఎలా తన కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకుంటుంది అనే అంశానికి సంబంధించి జియోపొలిటికల్ స్ట్రాటజీస్, అదేవిధంగా ఆయా దేశాల్లో గూఢచర్య విభాగాలు, వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్స్, ఇట్లాంటి కీలకమైన అంశాలని కొంత లోతైన అధ్యయనంతో కూడిన సమాచారాన్ని మీకు అందించే ఈ ప్రయత్నమే ఈ డీప్ కట్ సిరీస్. ఇందులో ఇవాళ నేను ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీ ముందు చాలా వివరాలు చెప్పబోతున్నాను. అందులో దానికి కారణం ఏంటంటే, ఈ మధ్య ఒక ఉపాసన కొణిదెల చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించి ఆయన కోడలు అండ్ రామ్ చరణ్ వైఫ్, అంతకంటే అపోలో సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారసురాలిగా ఆమెని మనం చెప్పవచ్చు. అపోలోకి సంబంధించినటువంటి బాధ్యతలు, అపోలో లైఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఆంటర్ప్రీనియర్ ఉపాసన కొణిదెల మొన్న మధ్యనే ఐఐటి హైదరాబాద్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడ ఒక ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. దాంట్లో జరిగిన విషయాల్ని ఆమెనే ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారంటే, ఆమె చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్, వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ నేను అడిగాను, మీరు ఎంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని అడిగాను. దానికి వాళ్ళందరూ మగవాళ్ళు ఎక్కువ మంది చేయలేపారు, కానీ ఆడవాళ్ళు తక్కువ మంది చేతులేపారు. సో ఉమెన్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్, వాళ్ళు నిజంగా చాలా ఎక్కువ ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు అనిపించింది. అండ్ తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఒక వీడియో కూడా అందులో పెట్టడం జరిగింది. అదేంటంటే, అందులో అంటే నేను డీటెయిల్స్ లోపలికి వెళ్ళను, బట్ బేసిక్ చెప్తూ ఉన్నాను. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఉమెన్కి వాళ్ళ ఎగ్ని ఇన్ష్యూర్ చేసుకునే ఆప్షన్ ఉంది. అంటే ఎప్పుడు పిల్లలు కనాలంటే అప్పుడు కనే విధంగా, వాళ్ళ అండాన్ని ప్రిజర్వ్ చేసే విధంగా ఒక సైన్స్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది, సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి. సో వాళ్ళ అండాన్ని ఈ రోజే వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని, వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనాలనుకుంటే ఆ రోజు ఆ పిల్లల్ని కనడానికి వీలుగా ఈ అండాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఉపాసన కొణిదెల చెప్పిన మాట. సో అందరూ కెరీర్ మీద ఫోకస్ చేయండి, మీకు మీరు సెల్ఫ్ మేడ్ పర్సన్గా మారండి, మీకు మీరు కెరీర్లో డెవలప్ అయితే కెరీర్లో బాగా అద్భుతంగా రాణించండి, తర్వాత మీ ఇష్టం మీ ఫ్యామిలీకి సంబంధించి అన్నట్టుగా ఆమె మాట్లాడారు. సరే, ఆమె ఎగ్జాక్ట్గా నేను చెప్పినటువంటి మోటివ్లోనే చెప్పకపోవచ్చు, ఆమె ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆమెకు తెలుసో తెలియకనో ఆమె డీప్ స్టేట్ ఎజెండాని ముందుకు తీసుకువెళుతుంది. ఆమెకు తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అనేది నాకు తెలియదు, ఆమె నిర్ణయించుకోవాలి అండ్ ప్రజలు నిర్ధారించాలి. ఎందుకు అంటున్నానంటే, డీప్ స్టేట్ ఇది లాంగ్ టర్మ్ ఎజెండాగా పెట్టుకుంది పాపులేషన్ కంట్రోల్ అనేది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నేను మీకు కొన్ని కీలకమైన పుస్తకాలు మీ ముందుకు నేను పరిచయం చేస్తున్నాను. ద $1 ట్రిలియన్ కాన్స్పిరసీ అనేది ఒక బుక్, అండ్ ద రైజ్ ఆఫ్ ఫోర్త్ రైష్ అనే ఒక బుక్, అట్ ద సేమ్ టైం రూల్ బై సీక్రసీ అనే ఇంకొక బుక్. ఇవన్నీ కూడా డీప్ స్టేట్ ఎలా ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నది అనే అంశానికి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్ జిమ్ మాస్ రాసినటువంటి పుస్తకం. ఇది కేవలం జిమ్ మాస్ రాసినటువంటి పుస్తకాలు మాత్రమే. ఇంకా ఇవి కాక చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి అనేక మంది ఉన్నారు. నాకు మొన్న మధ్యన ఒక క్రిటికల్ సర్జరీ కావడంతో ఒక 3 నెలలు ఇవి చదవడానికే టైం పెట్టుకున్నాను. దాంట్లో కీలకమైన విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు డీప్ స్టేట్ ఎజెండాని ఉపాసన కొణిదెల నిజంగా ప్రచారంలోకి తెస్తున్నారా అనేది ఒక ప్రశ్న. కేవలం ఉపాసన కొణిదెలనే కాదు, ఇలా చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఒక 3-4 నెలల క్రితం అనుకుంటాను, డెక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే చైల్డ్ ఫ్రీ బై చాయిస్ అని. అదేంటంటే కొంతమంది రైటర్లు, నిజానికి సైకాలజిస్టులు, అదేవిధంగా ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకున్నటువంటి వాళ్ళు, కెరీర్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు, అది మా చాయిస్ అని చెప్తున్నట్టు ఉండేటువంటి ఒక ఆర్టికల్ ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చింది. సో అంటే చదువుకున్న వాళ్ళు పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు అని ఒక ఆర్టికల్ని ప్రచురించడం అంటే అర్థం ఏంటంటే, మామూలు జనాలు కూడా మనం పిల్లల్ని కనకపోయినా పర్వాలేదు అనే ఒక భావనలోకి వెళ్ళడం. ఇప్పుడు ఇంచుమించు అదే ధోరణిలో ఉపాసన కొణిదెల వ్యాఖ్య కూడా ఉంది. అంటే ఇప్పుడే మీరు కనాల్సిన అవసరం లేదు, కెరీర్లో నిమగ్నం అవ్వండి, కెరీర్లో నిలదొక్కుకోండి అనేది. ఎస్, కెరీర్ని పణంగా పెట్టి నేను పిల్లల్ని కనండి అని కూడా నేను చెప్పట్లేదు, బట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలనేది చాలామంది చెబుతున్నటువంటి మాట. ఇక్కడ నేను ఈ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడము, పిల్లల్ని కనాలనుకున్నప్పుడు కనడము అనే అంశానికి సంబంధించి ఇందులో పెద్ద మెడికల్ కాన్స్పిరసీ కూడా ఉంది. ఎందుకంటే ఈ పేరు చెప్పి ఇప్పుడు ఎగ్స్ ప్రిజర్వ్ చేయడానికి ఆ పర్టికులర్ సర్జరీ, ఇది ఎగ్స్ ప్రిజర్వ్ చేయాలంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలంట, దానికి చాలా ప్రాసెస్ ఉంది, దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఆ మెడికల్ టర్మినాలజీ ఏం జరుగుతుంది, మెడికల్ మాఫియా ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. ఉపాసన కొణిదెలకి హాస్పిటల్ ఉంది కాబట్టి ఆమె వీళ్ళందరినట్టు పుష్ చేయాలనుకుంటుందని కూడా నేను చెప్పట్లేదు. బట్ ఆమెకు తెలియకుండానే లేకపోతే తెలుసో
వెనకాల జరుగుతున్నటువంటి కుట్రలు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కుట్రల్ని మీ ముందు ఉంచుతున్నాను. దీనికి అసలు మూలం ఎక్కడ పడింది అని అంటే కనుక ఈ పాపులేషన్ కంట్రోల్ అంటే జనాభా నియంత్రణ అనే ఒక కుట్ర ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా. 1798లో థామస్ రాబర్ట్ మాల్థూస్ అనే ఒక ఇంగ్లీష్ ఎకానమిస్ట్, పొలిటికల్ ఎకానమీని చదివినవాడు అండ్ డెమోగ్రఫీ జనాభా గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తనకు పేరుంది. థామస్ రాబర్ట్ మాల్థూస్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన చెప్పిన థియరీనే మాల్థూజియిజం అని అంటారు. మాల్థూజియనిజం అనేది ఫేమస్ వర్డ్, దాని మీద వికీపీడియా కూడా చాలా విషయాలు మీకు తెలియజేస్తుంది. మాల్థూజియనిజం అంటే మాల్థూస్ అనే వ్యక్తి చేసినటువంటి థియరీని బేస్ చేసుకునే ఇదంతా వచ్చింది, ఇజం వచ్చింది అనమాట. సో మాల్థూజియనిజం ఏం చెప్తుంది అని అంటే ఆయన ఒక 1798 సంవత్సరంలో ఒక ఆర్టికల్ రాశాడు, అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అని. అసలు ప్రపంచంలో జనాభా అనేది విపరీతంగా పెరుగుతోంది, దీనివల్ల వనరులు మనకు సరిపోవు, వనరులు సరిపోవాలి అంటే జనాభా నియంత్రణ జరగాలి అనేది దాని సారాంశం. సరే, అనేక అంశాలు దాంట్లో కోట్ చేశారు. ఈ థామస్ రాబర్ట్ మాల్థూస్ ప్రభావమే బ్రిటిషర్ల పైన ఉంది అని అనేక మంది పుస్తకాలు రాశారు, అనేక ఆర్టికల్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించిన విపరీతమైన రీసెర్చ్ కూడా జరిగింది. ఏంటంటే బ్రిటిషర్లు వాళ్ళు ఏలుతున్నటువంటి మన భారతదేశం కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఎక్కడెక్కడైతే బ్రిటిష్ కాలనీస్గా ఉన్నాయో అక్కడ క్షామం వచ్చి అంటే డబ్బు అసలు వర్షాలు లేక తిండికి లేక అలమటిస్తున్నటువంటి అనేక సంఘటనలు ఉన్నప్పుడు, ఒక క్షామంతో విలవిల్లాడుతున్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పర్వాలేదులే వీళ్ళు అసలు బతకాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ భూమికి భారం అనే ఒక భావనని బ్రిటిషర్లు ప్రోధి చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మన బెంగాల్ ఫెమైన్ వచ్చినప్పుడు కూడా, బెంగాల్ క్షామానికి సంబంధించిన వాటిలో కూడా ఎంతమంది చనిపోయినా కూడా వాళ్ళకి లెక్క ఉండదు, ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమంది చనిపోతే అంత బెటర్ అన్నట్టుగానే ఈ మాల్థూస్ థియరీ ఇంపాక్ట్ వల్లనే బ్రిటిషర్లు బిహేవ్ చేశారనే ఒక నిర్ధారణ కూడా ఉంది. అండ్ అంతేకాదు ఆ తర్వాత కాలంలో చూస్తే 1939కి వచ్చేసరికి 1939, 1920 దశకం నుంచి 30-40 దశకాల వరకు కూడా యూజెనిక్స్ రికార్డ్ ఆఫీస్ అనేది ఒకటి అమెరికాలో నెలకొల్పారు. యూజెనిక్స్ రికార్డ్ ఆఫీస్, యూజెనిక్స్ అనేది ఏంటి అంటే జెనెటిక్స్ మీద వర్క్ చేస్తారు, అంటే జన్యుపరమైనటువంటి అంశాల మీద రీసెర్చ్ చేసేటువంటి ఆర్గనైజేషన్. ఈ జన్యు నిర్ధారణకు సంబంధించి చూసి వీళ్ళు ఏం నిర్ధారించారంటే ఆంగ్లో సాక్సన్ పీపుల్ అంటే బ్రిటిషర్లు, యూరోపియన్ దేశాల్లో ఉన్నవాళ్ళు, లేదంటే అటు అమెరికాలో పుట్టిన వాళ్ళు, అటు ఆస్ట్రేలియాలోనో కెనడాలో ఉండే ఆంగ్లో సాక్సన్ పీపుల్ ఎవరైతే తెల్లవాళ్ళు ఉన్నారో ఇది చాలా అద్భుతమైనటువంటి జాతి, వీళ్ళ జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వీళ్ళ జీన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, వీళ్ళ జన్యుపరమైనటువంటి వాటిల్లో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, సో వీళ్ళే ఇంపార్టెంట్, మిగతా వాళ్ళందరూ కూడా భూమికి భారం, వీళ్ళందరూ చచ్చిపోయినా పర్వాలేదు అనేది ఈ యూజెనిక్స్ రికార్డ్ ఆఫీస్ తేల్చినటువంటి ఒక పాలసీ, ఒక థియరీ. దీనికి ఫండ్ చేసింది ఎవరు అంటే మనం డీప్ స్టేట్ అని చెప్పుకునేటువంటి వాటిని నడిపిస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ, రాక్ఫెల్లర్ ఫౌండేషన్. రాక్ఫెల్లర్ ఫ్యామిలీ అనేది అమెరికాని లేదా ఇప్పుడు ప్రపంచాన్ని నడిపించడంలో అదొక కీలకమైన ఫ్యామిలీ. సో రాక్ఫెల్లర్ ఫ్యామిలీ ఈ 1939లో ఈ యూజెనిక్స్ రికార్డ్ ఆఫీస్కి ఫండ్ చేసింది, డబ్బులు ఇచ్చింది, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి దీన్ని వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ పేపర్స్ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ రీసెర్చ్ పేపర్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆయా దేశాల్లో పాలసీలు రెడీ చేపిస్తారు. సో 1939 తర్వాత ఈవెన్ నాజీ ప్రభుత్వం కూడా, అదైతే హిట్లర్ నేతృత్వంలోని జర్మనీలోని నాజీ ప్రభుత్వం కూడా జర్మనీలో అదే పనిగా ఈ యూజెనిక్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకునే అదే పనిగా క్రిస్టియన్స్ కాకుండా, అంటే నాజీలు కాకుండా క్రిస్టియన్స్ కాకుండా ఉన్నటువంటి అనేక మందిని చంపారు. అందులో భాగంగానే గ్యాస్ ఛాంబర్స్లో జ్యూస్ని చంపిన సందర్భం కూడా ఉంది. జ్యూస్ కూడా వీళ్ళ దృష్టిలో మంచి జన్యు కాదు వాళ్ళది, మంచి జీన్స్ కాదు వాళ్ళది. సో యూజెనిక్స్ లెక్క ప్రకారమే అందరినీ చంపుకుంటూ వచ్చారు. ఈవెన్ యూజెనిక్స్ రికార్డ్ ఆఫీస్కి సంబంధించినటువంటి వాటిని బేస్ చేసుకునే జర్మనీలో జరిగినటువంటి రీసెర్చ్ని బేస్ చేసుకునే హిట్లర్ కూడా మారణహోమం సృష్టించారని. సరే, హిట్లర్ మారణహోమం సృష్టించిన తర్వాత హిట్లర్ని ప్రపంచానికి విలన్గా నిర్ధారించినాయి కదా ఇటు వెస్టర్న్ కంట్రీస్ అందరూ కలిసి. సో అప్పుడు హిట్లర్ ఏదైతే చేశాడో ఆ పదాన్ని వాడకుండా ఇంకో పదంతో దీన్ని మనం ఉపయోగించాలని అనుకున్నారు. అప్పుడు అందుకే అప్పటి నుంచి యూజెనిక్స్ అనే మాట వాడరు, చాలా వరకు కనిపించదు. దాని మీద అడపాదడపా కాన్స్పిరసీ థియరిస్టులు మాత్రం మాట్లాడుతుంటారు, కానీ దాని గురించి పెద్ద చర్చ ఉండదు. కానీ తర్వాత ఏం చేశారంటే ఇది పాపులేషన్ కంట్రోల్ అనే ఒక పాలసీలోకి దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సో పాపులేషన్, జనాభాని ఎలా నియంత్రించాలి అనే అంశంలోకి దీన్ని ఒక డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. హెన్రీ కిసెంజర్ టైం వచ్చేసరికి, అంటే రిచర్డ్ నిక్సన్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు.
ఆ టైంలో. అండ్ ఆ తర్వాత గెరాల్డ్ ఫోర్డ్, ఇద్దరు కూడా అమెరికా ప్రెసిడెంట్స్గా ఉన్న టైంలో హెన్రీ కిస్సింజర్ అనే వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశాడు అండ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేశాడు. సో ఆ కాలంలో 1970s ఈ భారత్ సహా మిగతా దేశాలన్నింటిలో కూడా డెవలపింగ్ నేషన్స్ అన్నిట్లో ఉన్నటువంటి జనాభా అనేది అమెరికాకి నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఆయన నిర్ధారణ. ఆయన ఒక అమెరికన్ కాంగ్రెస్లో ఒక బిల్ని కూడా తీసుకొచ్చాడు, ఒక మెమరాండం కూడా తీసుకొచ్చాడు. అదేంటంటే నేషనల్ సెక్యూరిటీ స్టడీ మెమరాండం అంటారు, NSSS 200 అనేది దాని పేరు. సో ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీ మెమరాండం ఫేమస్ ఫర్ హెన్రీ కిస్సింజర్ తీసుకొచ్చినటువంటి మెమరాండం. ఆ మెమరాండంలో ఆయన రాసిన మాట ఏంటంటే, పాపులేషన్ గ్రోత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ ఎ థ్రెట్ టు యుఎస్ నేషనల్ సెక్యూరిటీ. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి జనాభా అనేది అమెరికా జాతీయ భద్రతకే ప్రమాదం అనేది హెన్రీ కిస్సింజర్ వ్యాఖ్య. దానిలో భాగంగానే అప్పుడే ఎమర్జెన్సీ మన దగ్గర వచ్చింది 1975లో. హెన్రీ కిస్సింజరే ఈ మన ఏషియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో అటు గెరాల్డ్ ఫోర్డ్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో కూడా ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి పనిచేశాడు. సో ఆ టైంలో హెన్రీ కిస్సింజర్ ఏం చేశాడంటే, ఈ భారత్, పాకిస్తాన్ ఇట్లాంటి మన దేశాలన్నింటిలో కూడా అదే పనిగా నస్బందీని పాలసీలోకి తీసుకొచ్చేశాడు. సో ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఉంది, సో అప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో హెన్రీ కిస్సింజర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో కొన్ని లక్షల మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. బలవంతంగా. నస్బందీ మనకు తెలుసు ఎమర్జెన్సీలో ఎందుకు జరిగింది అనేది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చేసింది, కానీ దాని వెనకాల ఉన్నది, నడిపించింది, పాలసీగా మార్చింది హెన్రీ కిస్సింజర్, డీప్ స్టేట్. ఆ తర్వాత కాలంలో చూస్తే 90sకి వచ్చేసరికి కుటుంబ నియంత్రణని బలవంతంగా చేయించలేము, కానీ ఎలా చేయాలి మరి అనే ఆలోచన వచ్చినప్పుడు దీనికి కొన్ని ఎలీట్ క్లబ్స్ తోడయ్యాయి. ఎలీట్ క్లబ్స్ కొన్ని థింక్ ట్యాంక్స్ కలిసి, క్లబ్ ఆఫ్ రోమ్ కావచ్చు, వరల్డ్ పాపులేషన్ ఫౌండేషన్ కావచ్చు, పాపులేషన్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ట్రైలెటరల్ కమిషన్, బిల్డర్బర్గ్ నెట్వర్క్, ఇలా అనేక సంస్థలు, థింక్ ట్యాంక్స్ ఏర్పడి వీళ్ళందరూ కూడా జనాభా అనేదే ఈరోజు ప్రపంచానికి పెద్ద థ్రెట్, సో జనాభాను నియంత్రిస్తే కానీ ఈ ప్రపంచం మనుగడ సాగించదు సో అని వాళ్ళు కొన్ని థియరీలు తీసుకొచ్చారు. అదేంటంటే వాళ్ళు చెప్పిన మాటల్లో మాట అయితే చాలా జుగుప్సాకరంగా, బాధగా అనిపించేది ఏంటంటే, హ్యూమన్స్ ఆర్ వైరస్, ఎర్త్ మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ పీపుల్. ఇది వాళ్ళ థియరీ. అసలు మనుషులే వైరస్. సో వీళ్ళు ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా ఈ భూగోళాన్ని కబళిస్తూ ఉన్నారు. ఈ భూగోళాన్ని మనుషుల నుంచి రక్షించాలి అనేది వీళ్ళు ఫ్లోట్ చేసినటువంటి థియరీ. సో దీన్ని ఆ తర్వాత 90sలోకి వచ్చేసరికి అన్ని దేశాలు కూడా వన్ చైల్డ్ పాలసీలు అమలు చేశాయి. అంటే ఒకటే పిల్లోడు ఉండాలి, ఒక పిల్లవాడో పిల్లనో ఉంటేనే మీకు ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఇట్లా డెవలపింగ్ నేషన్స్ అన్నిట్లలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు, పాలసీగా మార్చారు. నిజానికి దీంట్లో ఎలాంటి పని, ఇందాక నేను అన్నాను, ఉపాసన కొనదల తనకు తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా అనే దానికి నేను వెళ్ళను. కానీ ఒకవేళ తెలిసే మాట్లాడితే మాత్రం ఆమె చాలా పొరపాటు మాట్లాడుతున్నట్టు. కానీ తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తులు, సెలబ్రిటీస్ ఏదైనా ఒక వ్యాఖ్య చేసినప్పుడు దాని ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది. పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు, ఎక్కడో ఒక పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఒక ఉమెన్, ఆమె కూడా నేను అవును నిజంగానే నేను ఇప్పుడు ఎందుకు పిల్లల్ని కనాలి, నేను తర్వాత పిల్లల్ని కంటాను, నా ఎక్స్ ఫ్రీజ్ చేసుకుంటాను, ఇట్లాంటివి మాట్లాడితే అంటే దానివల్ల అంటే అవసరం లేని వాళ్ళు కూడా అవసరం క్రియేట్ చేసే విధంగా ఇలాంటి పాపులారిటీ కలిగినటువంటి, ముఖ్యంగా సినిమా స్టార్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దానివల్ల సొసైటీలో ఎంత ప్రాబ్లం ఉంటుందనేది కూడా అర్థం చేసుకోవాలి. సరే, నేను దాంట్లో ఉండే సైన్స్ టెక్నాలజీ ఏముంది, నిజంగా సైంటిఫిక్గా వచ్చే మార్పులేంటి, జన్యుపరమైనటువంటి సమస్యలు వస్తాయా ఒకవేళ ఎక్స్ ఫ్రీజ్ చేసుకుంటే, ఇవన్నీ కూడా నేను ఇంకో సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కొంచెం డీప్ డైవ్ చేసిన తర్వాత, దాని గురించి చదివిన తర్వాత. బట్ ఈమె మాట్లాడిన మాట మాత్రం ఎందుకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అని అంటే కనుక, ఇందాక నేను చెప్పినటువంటి థియరీలన్నీ కూడా డీప్ స్టేట్ ఎలాగైతే వాళ్ళ పాలసీని తయారు చేస్తాయో ఆ పాలసీస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు వాడుకునే వ్యక్తులు కొన్ని పద్ధతుల్లో ఉంటారు. ఒకటి అకాడమిషియన్స్ ఉంటారు. అకాడమిషియన్స్ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్ల పేరిట ఇలా ఉంటారు. వీళ్ళందరూ కూడా థియరీస్ని ఫస్ట్ ఫ్లోట్ చేస్తారు. ఇది థియరీ అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకు తీసుకొచ్చి ఇది థియరీని ఫస్ట్ సమాజంలోకి తీసుకొస్తారు. ఆ థియరీకి ఆధారంగా వ్యూహాల్ని బిల్డ్ చేస్తాయి కొన్ని థింక్ ట్యాంక్స్, లేకపోతే ల్యాబొరేటరీస్. సైన్స్ ల్యాబొరేటరీస్ ఏం చేస్తాయంటే, అవును పలానా దానివల్ల సైన్స్లో ఇలాంటి మార్పు వచ్చింది, దీన్ని మెడికల్ జర్నల్స్ పబ్లిష్ చేస్తాయి. పబ్లిష్ చేసి అప్పుడు ఏమైతుందంటే ప్రజల్లో అవును చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు అని అంటే ఇది నిజమేనేమో అనే ఒక అభిప్రాయం బిల్డ్ చేస్తారు. దీనికి తోడు
వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటివి కావచ్చు, లేకపోతే కార్పొరేట్ సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాలసీస్ డిసైడ్ చేస్తారు, వాళ్ళు పాలసీస్ ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు కావాలి అని అంటే నువ్వు పర్టికులర్లీ ఈ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాము అని అంటారు. సో వాడు ఖచ్చితంగా ఆ దేశం ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లా వరల్డ్ బ్యాంక్ అలా పుష్ చేస్తుంది. వైట్ హౌస్ ఇంకో రకంగా పుష్ చేస్తుంది, మీరు ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోతే మీ మీద శాంక్షన్స్ వేస్తామంటాడు. అట్లా ప్రభుత్వ పరంగా పుష్ చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రజలు లేదా సామాన్యులకు లేకపోతే ఎక్కువ మంది జనాలని ఆకట్టుకునేటువంటి మాధ్యమాలు కొన్ని ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, మీడియా ఇండస్ట్రీ కావచ్చు, ముఖ్యంగా పాపులర్ వ్యక్తులు, సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళ ద్వారా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో వాళ్ళు చేస్తున్నట్టుగా చూపించే వాటిని మనం ఇదికి తీసుకొచ్చి, సో చూసారా వాళ్ళందరూ మనకు రోల్ మోడల్స్ అయిపోతారు కాబట్టి, ఆ రోల్ మోడల్స్ ఏది చెప్తే అది వినే ఒక వెర్రి జనం మన దగ్గర ఉంటారు కాబట్టి, వాళ్ళని ఈ సెలబ్రిటీలు, పాపులర్ ఫిగర్స్ తోటి మనల్ని ఆ డీప్ స్టేట్ అజెండాలోకి లాగే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్తూ వచ్చాను. దీనివల్ల డీప్ స్టేట్ ఏం సాధిస్తుంది అని అంటే కనుక చాలా సింపుల్. దీనివల్ల వాళ్ళు సాధించేది ఏంటి అంటే కనుక ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ప్రపంచాన్ని, తక్కువ మంది జనాభా ఉంటే. రెండోది, ఉన్న జనాభాకి ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితులు ఏర్పడతాయి, డిపెండెన్సీ వస్తుందన్నమాట. స్టేట్ మీద డిపెండెన్సీ ఉంటేనే నేను కంట్రోల్ చేయగలను. మూడోది, సైకలాజికల్గా మ్యానిపులేట్ చేయవచ్చు, ఈజీగా వల్నరబిలిటీని పెంచవచ్చు. అంటే సైకలాజికల్గా మనుషుల మెదళ్ళని ఎప్పటికప్పుడు మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ఇక నాలుగవది, ప్రజలందరూ ఐసోలేట్ అయిపోతారు, చిన్న చిన్న కుటుంబాలు వస్తాయి, ఒక్కొక్కడు ఇండివిజువల్ అయిపోతాడు, ఆ ఇండివిజువలిస్టిక్ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. నాకు పిల్లలు అక్కర్లేదు, పెళ్లి నేను చేసుకోను, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాను, తర్వాత నాకు పిల్లలు లేకపోతే హ్యాపీగా ఉంటుంది, ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ ఉండి 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 డిప్రెస్డ్ సొసైటీస్ వస్తాయి, డిప్రెషన్లో కూరుకుపోయే సొసైటీస్ ఏర్పడతాయి. ఇప్పటికే డిప్రెషన్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి అర్బనైజేషన్ ఒక కారణం అయితే, ఇలాంటి ప్రాపగండా ఒక కారణం. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక ఐసోలేటెడ్ మ్యాన్ని కంట్రోల్ చేయడం ఈజీ. తద్వారా సో మనం అనుకుంటున్నటువంటి ఈ సొసైటీ పైన పూర్తిగా మన ఆధిపత్యం వస్తుంది. ఏవైతే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయో, రాక్ ఫెల్లరా, రాత్షైల్డ్ ఫ్యామిలీయా, లేకపోతే ఇట్లా కొన్ని బిజినెస్ ఎంటిటీస్ ఉన్నాయో, పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉన్నారో, వీళ్ళు ప్రపంచాన్ని నడిపిస్తారు. ఇది డీప్ స్టేట్ ఎజెండా. సో ఇంత ఎజెండా తెలిసి ఉపాసన మాట్లాడింది అని నేను అనుకోవట్లేదు. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి, తెలిసి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తనను తాను కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈజీగా భారత్ లాంటి దేశంలో ఒక వివాహ వ్యవస్థ గురించి, కుటుంబ వ్యవస్థ గురించి ఇక్కడ మనకు ఇంకొకరు వచ్చి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ఖచ్చితంగా ముఖ్యమే, ప్రతి ఒక్కళ్ళకి కెరీర్ కావాల్సిందే, జీవితంలో డబ్బు సంపాదించాల్సిందే, వెల్త్ క్రియేషన్ అనేది చాలా అవసరం, దాంట్లో ఏం సందేహం అక్కర్లేదు. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అండ్ ఇప్పటికే వృద్ధ దేశాలుగా మారిపోయాయి. సౌత్ కొరియా, లేకపోతే అటు జపాన్, చైనా, ఇవన్నీ కూడా వృద్ధ దేశాలుగా మారిపోయాయి. ఈ వన్ చైల్డ్ పాలసీని అమలు చేసిన దేశాలు. ఈ రోజు అక్కడ నిజానికి పనిచేసే వాళ్ళు లేక దేశాలు కుదేలవుతున్నాయని ఇవే గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎకనామిక్స్ సంబంధించి మన భారతదేశంలో అత్యధిక జనాభా ఉండడం అనేది ప్రాబ్లం అని ఇంతకాలం మనం చెప్పుకుంటూ వచ్చారు. కానీ అదే మనకు అడ్వాంటేజ్ కూడా. ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల మనం మన శ్రమతోటి నిజానికి కావాల్సిన అవకాశాలు అందరికీ కనిపించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ అసలు పిల్లలే కనకండి అనే ఒక భావన ఏదైతే ఉందో ఇది చాలా దారుణం. సో దీని నుంచి మనం బయటకు వద్దాం. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే ఈ విషయాన్ని ఎక్కువ మందికి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టెప్ చాలా విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక, అండ్ సపోర్ట్ చేయండి నేషనల్ స్టెప్ కాజ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.